యాక్చువల్లీ బర్త్డే అనగానే కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తుంది. నువ్వు వస్తావని నేను రబయ చిలుక చీర కట్టు. హ్యాపీ బర్త్డే టు యు. సో నాకు చాలా ఇష్టం ఇది. సొంతం నీకిక ఎవరని అడగగా శివ ఏడో కొందరి పేర్లనే చరితే ప్రేమ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఆ పర్సన్ ఎవరో మీ అందరికీ తెలుసు, అదే మన శంకర్. సో ఈరోజు శంకర్ బర్త్డే కదా, సో తన్ని విష్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నా నేనైతే. యాక్చువల్గా మేము నైటే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం గైస్, కానీ నిద్రపోయినా మర్చిపోయి. తెలియదారులు చూపించుకే ఇప్పుడు వెళ్తున్నా అనమాట శంకర్ దగ్గరికి. జాను కూడా వస్తుంది అండ్ నేను వెళ్తున్నా. ఓకేనా? శంకర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వీళ్ళది ఏందో ఇంట్లో నుంచి స్టెప్స్ ఉంటాయి గైస్ కొత్తగా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకా ఎన్ని స్టెప్స్ ఎక్కాలరా నాయనా. రెండు చిన్న పాప ఆడుకుంటుంది క్యూట్ గా. శంకర్ ఏంటి శంకర్ ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావు? నీ అందానికి రహస్యం ఏంటి? అందానికి రహస్యం ఏం లేదు. యాక్చువల్లీ బర్త్డే అనగానే కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తుంది. ఓకే, నా లైఫ్ లో కూడా ఈ రోజు పాజిటివ్ వైబ్స్ స్టార్ట్. గుడి పోయినావా మళ్ళీ ఈరోజు? పోయినా. మంచి మొక్కున్నావా? ఫేస్ వాష్ చేసుకుని పోయింది. బర్త్డే కళగా అనిపిస్తుంది శంకర్ కి. బర్త్డే కళగా అనిపిస్తుంది. పెళ్లి కొడుకుకి పెళ్లి కళగా అనిపించినట్టు నీకు పుట్టినరోజు కళగా అనిపిస్తుంది శంకర్. ఈ రోజే పుట్టిన కదా నేను, అందుకే ఈ రోజే పుట్టి గుడి కూడా పోయించిన అప్పుడే. అయ్యో, శంకర్ అంటే ఏదో చూపిస్తాడంట నాకు. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ రోజు నా బర్త్డే కదా, చాలా మంది అంటే స్టోరీలు పెట్టడం విష్ చేయడం జరుగుతుంది. సో నాకు ఎక్కువ మెన్షన్ చేయడం ఇష్టం ఉండదు బేసిక్ గా. సో దానివల్ల నాకు చాలా ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ పార్వతి కానీ జానుది కానీ ఇంకా నా గోపాల్ కానీ వాళ్ళ ఎవరికి నేను మెన్షన్ చేయలేదు. సో విషయం ఏంటంటే అనుకోకుండా ఒక ఇద్దరిది చేసిన నేను. సో అదేమైందంటే మా వాడు ఒకడు ఉంటాడు, మా మామ కొడుకు బొమ్మడిదని, వాడు వచ్చేసి నాకు స్టోరీ మెన్షన్ చేసిండు. అది చూపిస్తా మీ అందరికి. నేను గెస్ట్ చేస్తున్నా శంకర్. అది కాదు, స్టోరీ మెన్షన్ చేసిండు మా వాడు ఒకడు. అయితే ఆడు ఇలా స్టోరీ మెన్షన్ చేసిండు. కనిపిస్తుందా? కనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే బావా అని చెప్పాడు. సో మెన్షన్ చేసిండు. నేను దానికి కింద థ్యాంక్ యూ రా అని పెట్టా. కింద థ్యాంక్ యూ రా అని చెప్పేసి పెట్టా. సో ఆ తర్వాత వాడు ఏం మెసేజ్ పెట్టిండంటే, సరే వినిపిస్తుందా? ఏం పెట్టిండంటే, स्टोरी तो स्टेटस गाने शंकर ಒಂದಕ್ಕೆ ಸೇರಿ ಕಾಲ್ರ ಮಾನ ಕಾಲ್ರ ಕೊಂಡು ಯಾರతో ఇడు ఇట్లా పెట్టిండు. ఇది ఈ వాయిస్ వినగానే ఎంత నవ్వు వచ్చిందంటే నాకు. తర్వాత ఒకటి పెట్టా స్టోరీ నేను. థ్యాంక్ యూ సో మచ్ రా ముద్దుల, థ్యాంక్ యూ సో మచ్ రా నా ముద్దుల బామ్మడి అని పెట్టా. సో వాడంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు. బేసిక్గా పొద్దుగాల నుంచి ఉన్న వైపు వేరు, ఆ వాయిస్ మెసేజ్ ఉన్న తర్వాత వేరు. ఇప్పటికీ ఒక 10-15 సార్లు విని ఉండి. అందరికీ నాకు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఇయర్ అంటే అందరికీ నెగిటివ్ వైబ్స్, ఎక్కడ పాజిటివ్నెస్ లేదు. లైక్ ఆడవాళ్ళు మగాళ్ళని చంపడము, మగాళ్ళు ఆడవాళ్ళని చంపడము, లేదంటే ఏదైనా క్రికెట్ చూడడానికి వెళ్తే అక్కడ మనుషులు చనిపోవడము, లైక్ ఫ్లైట్లో మొన్న చనిపోవడము. సో ఎట్లాగైనా ఇబ్బంది అవుతుంది. లైక్ చాలా నెగిటివిటీ ఉంది మన ఇండియాకి, అందులో నాకు కూడా అనుకుంటున్నాను నేను. సో ఏంటంటే ఈ
నా బర్త్డే తర్వాత నుంచి అయినా నాకు పాజిటివ్ వైబ్స్ రావాలి అండ్ నేను కష్టపడతా గట్టిగా. సో ఈసారి మళ్ళీ సక్సెస్ రావాలని నేను నా కోరుకుంటున్నాను. ఎప్పుడు సక్సెస్ఫుల్ పర్సనే శంకర్. అట్లనే కనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ. తను మొత్తానికి ఏమన్నాడు తెలుసా మా లాంగ్వేజ్లో, బాబా నువ్వు అందరు స్టోరీస్కి రిప్లై ఇస్తున్నావు, వాళ్ళకి ఏమంటారు మెన్షన్ చేస్తున్నావు, నువ్వు నాదెందుకు చేయట్లేదు అన్నాడు. ఇప్పుడు బేసిక్గా నేను పాయింట్ షర్ట్ వేసుకోవాలి, ఇది కూడా అంతే అయితే నాకు ఎట్లా చెప్పండి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది బాగా చేస్తే నేను వచ్చేసి అంతే కదా. ఏయ్, అట్లా అనకు, నువ్వు ఇంకా చాలా చేయాల్సి వస్తుంది. జాను ఉయ్యాలా ఉంది మంచి. అయ్యా మా సీట్ ఇది. చిన్నది నీదేరా, చిన్నది నీకే. ప్రపంచం తెలీదే జతై నువ్వు నువ్వు వస్తావని నేను రబయా సిల్క్ చీర నువ్వు వస్తావని నేను రబయా చిలుక చీర కట్టు. జాను వేడిగా ఏం లేదు జాను, చూడు గైస్ పార్వక నాకు ఏదో చేస్తుంది గైస్. ఏదో చేస్తుంది అనకే. ఇది వేడిగా లేదు జాను, జస్ట్ ఇట్లా పెట్టి తీస్తా జాను, ఇట్లా జస్ట్ ఇగో. ఓ నేను పెడతది, నేను నీకు పెడతది. నీ డ్రెస్ నా డ్రెస్ ఒకటిలా ఉందా జాను? శంకర్ చెప్పు పారు. నీకు ఇప్పుడు ఎందుకు శంకర్ అంత కళ వచ్చింది? పొద్దున కంటే ఇప్పుడే ఎక్కువ బాగున్నాయింది. కొత్త బట్టలు వేసుకుంటే అట్లా ఉంటుంది. ఆ షూస్ ఎప్పుడు కొన్నావు శంకర్? ఇది నేను ఒక 1.5 year అవుతుంది, ఓకే ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఓకే అంటే ఒక ఎక్కడో కొన్నా, నాకు గుర్తులేదు కానీ ఇగో మంచి బ్రాండ్ ఇది. ఏమో ఉంది, బెల్లిసిమో ఏదో ఉంది, బెల్లిసిమో అనుకుంటా ఇది. ఓకే సో మంచి బ్రాండే, సెంట్రల్లో తీసుకున్నా. కానీ చూడగానే నచ్చేసింది, తీసుకున్నా కానీ మళ్ళీ దానికి ఇప్పుడు దాకా వేసుకోలేదు. సో అదే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని నువ్వు ఎప్పుడో కొనుక్కొని ఈ బర్త్డేకి వేసుకుంటున్నావు. ఈ birthday కి శంకర్ నీ డ్రెస్ బాగుంది శంకర్. ఎవరు గిఫ్ట్ ఇచ్చారు? ఒకసారి నీ అవుట్ఫిట్ చూపిస్తావా లేచి? చూడు పారు ఎట్లా ఉన్నా. నీకేం శంకర్? చాలా రోజుల తర్వాత కొత్త కింగ్ ని చూసినట్టు అనిపిస్తుంది అన్నమాట. వాటర్ నాన్న కింగ్ ని చూసినట్టు అనిపిస్తుంది. సరే నువ్వు పక్కకి వెళ్ళిపో, క్వీన్ అయిపోతావు. అక్కడ కింగ్ ఉంటాడు, క్వీన్ అయిపోతారు. లైటర్ ఇవ్వండి ఎవరైనా. ఇప్పటి వరకు అనుకున్నాను నువ్వు ఇప్పటి నుంచి సిగరెట్లు కూడా అవుతున్నావా? బాగా తాగుతున్నప్పుడు నేను తాగలేదు. ఓకే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు యు. ఓకే, ఫైనల్గా కట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డే సెలబ్రేషన్కి వచ్చినందుకు. సో యాక్చువల్లీ ఈ ఇయర్లో నేను సాధించింది ఏమీ లేదు. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా స్ట్రాంగ్గా నిలబడతా. ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ వేసే అడుగు నుంచి లైఫ్లో బిగ్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు నేను. సో డెఫినెట్గా గట్టిగా ట్రై చేస్తా. సో మీ సపోర్ట్ కూడా కావాలి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ. ఈరోజు నా బర్త్డే కాబట్టి నేను కేక్ కట్ చేయాల్సి వస్తుంది, కట్ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు జేజేలో చిట్టి పాపాయ్. బర్త్డే అయిపోయింది. యా. దాన్ని ఎందుకు శంకర్ అట్లా పీస్ చేస్తున్నావు? సో ఫస్ట్ వాళ్ళు తినిపాలి. సో నా బర్త్డే నేను ఫస్ట్. హ్యాపీ బర్త్డే శంకర్. థ్యాంక్ యూ సో మచ్ పారు. థ్యాంక్ యూ.
ఇది రియలైజేషన్. సో ఇంతకుముందు మీకు ఒక వీడియో చూపించా కదా, వాయిస్ ఒక వీడియో మావాడు. సో నిజంగా ఏం చెప్పాలంటే నాకు ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నా లైఫ్లో వీడు మాత్రమే. సో నాకు చాలా ఇష్టం వీడు. సో ముద్దు నేను ఎవరికి పెట్టే ఇయర్ బర్త్డేలో సెలబ్రేషన్లో, సో వాడికి పెట్టా. నాకు చాలా ఇష్టం నాకు చెప్పాలంటే. సో ఇంకా తర్వాత మాట్లాడుకున్నాను గురించి. శ్రీకాంత జాను పకడ్ పక్కన ఫగర్ కాయ్ ఫగడు ఫోన్ పకడ్ని వాడు. సొంతం నీకికా ఎవరని అడగగా ఇందాక జయపాల్ తర్వాత ఎక్కువ ఇష్టం అంటే ఈడే. వీళ్ళిద్దరంటే నాకు మస్తు ఇష్టము. ఇంకెవరు చెప్పేది ఏం లేదు కానీ రెండు కళ్ళు అంటారు కదా, అట్లా నాకు. నేను అరే అమ్మాయిల్లో మీరు, అబ్బాయిల్లో వీరు రా. అదే అమ్మాయి అదే అబ్బాయిల్లో వాళ్ళు. జనమంతా కలుపుతారు వరసే. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒక బఫేలో వస్తున్నాం. సో నాకు పోతు. సో వీడి గురించి కూడా చెప్తా. యాక్చువల్లీ ఏంటంటే, సో వీడు నాకు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నట్టు. నేను నా థర్డ్ స్టాండర్డ్ నుంచి నా ఫ్రెండ్ ఇప్పుడు దాకా నాతోనే ఉన్నాడు, కలిసే ఉంటాము. ఇయర్లో నాకు ఎన్ని ఇయర్స్ వచ్చిందో గుర్తులేదు కానీ, సో ఇయర్ దాకా నాతో తోడుగానే ఉన్నాడు. అట్లనే మా రిలేషన్ ఇలానే స్ట్రాంగ్గా ఉండాలని. ఓకే ఓకే శివ ఏడోక కొందరి పేర్లనే చెరితే ప్రేమ. మా బొమ్మడిది కాదు, మా బొమ్మడిది అక్కడ. ఆ కేక్ ఏందిరా అట్లా పడేసిర్రు దరిద్రంగా. తిను శివ. వెళ్ళండి, మీరు మండి తినండి గట్టిగా. ఓకే అండి, బాయ్ అండి. శివ నువ్వు మండే కదా, ఇది కేక్ ఎట్లా తిన్నావు? ఇట్లా ఎగ్ ఉంటుంది. ఏమన్నాడు తెలుసా, దళిద్రం అన్నమాట దళిద్రం పెట్టాడంట. వాడికి తెలుగే చక్కగా రాదు. బాయ్ గైస్.